వివాహం కొరకు సిద్ధపడిన వారు, లెట్స్ ప్రే ఫర్ యు ఆల్. కమ్ ఆన్, పరిశుద్ధులు ఎదుగునయ్యా. వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారిని నీ చేతులకు అప్పచెప్తున్నానయ్యా. ప్రభా, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అవుతారన్నావయ్యా. ఒంటరితనం నువ్వు నచ్చేది కాదు, నువ్వు కోరేది కాదు. ఒంటరి బ్రతుకులు నువ్వు ఇష్టపడేది కాదు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదన్నావయ్యా. వివాహం కొరకు వివాహ వయసు వచ్చిన వీరినందరిని చూడు ప్రభా. వివాహాల విషయంలో ఏ డిలే జరుగుతుందో, ఏ ఆటంకాలు కలుగుతుందో, ఏ ఆలస్యము, ఇందువలన కారణాలన్నీ నువ్వు ఎరుగున్న దేవుడు. ఈ సంవత్సరం ఎటువంటి డిలే లేకుండా, ఈ సంవత్సరం రాబోయే నెలల్లోనే నిన్ను మహిమపరచున్నట్లుగా నీవే సమస్తము సమకూర్చి వీరి జీవితంలో జరిగించమని పెడుకుంటాను. వీరికి కావాల్సిన ఇస్సాకుని దయచే, వీరికి కావాల్సిన రెబెక్కాని దయచే. నీ చిత్తంలో సమస్తము వారికి తగిన సాటి అయిన సహకారాన్ని అనుగ్రహించి దేవా, ఎవరి కొరకు ఎవరిని నిర్ణయించావో, ఏ రీతిగా నువ్వు నడిపిస్తున్నావో ప్రతిదీ పరిశుద్ధ వివాహముగా, నిన్ను ఘనపరిచే వివాహముగా, నిన్ను మొదటి స్థానంలో పెట్టే వివాహంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఘనమైన వివాహ కార్యక్రమాన్ని జరిగించమని, ఫలించి అభివృద్ధి పొందినట్లుగా నీవే అవకాశము తలుపు తెరమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.